మధ్యలో ఆంగ్ల పదాలు వస్తే చెప్పురి కానీ ఆపకు. ఏంటంటే మన రాజ్ కుమార్ అన్న చెప్తా ఉంటే నాకు ఒక ముచ్చట అదికొచ్చింది. నేను చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటా ఉంటే 5వ తరగతిలో పక్కకు మా తాత వచ్చి కూర్చున్నాడు. కూర్చుండి అది ఇది ముచ్చట అడుగుతాడు. ఇక అడిగితే ఆ పుస్తకం ఈ పుస్తకం చదువుతాడు. చదువుతూ ఉంటే ఇట్లా మనకు స్వాతంత్రము 1940 వచ్చింది కదా. మరి అప్పుడు నువ్వు మంచి యంగ్ యువకునివి కదా. మరి ఏం చేసినావు? అది అయిపోలేదు ఇంకా, అది అయిపోలేదు ఇంకా. మరి ఏం చేసినావు నువ్వు స్వాతంత్రం కోసం అని నేను అడిగిన. అంటే మన దిక్కు తెల్ల దొరలు ఎక్కడిదిరా, అంత రజాకారులు, గాళ్ళతోనే మనకి యుద్ధం కానీ ఇవన్నీ ముచ్చట్లు మనకేం తెలియదు అన్నాడు. సరే అన్నాడు. ఇక మరి ఏం చేసినావు అని నేను అడిగితే ఇట్లా బండ్లే నేను వడ్లు కొంటూ పోతా ఉంటే ఒక రజాకారు ఆగబట్టిండు, పైసలు కట్టమన్నాడు. అంటే నేను కట్టెతో కొట్టినా అని చెప్పిండు. సరే ఆయన వంతుగా చేసిండు. అది చెప్తా ఉంటే ఆయన కళ్ళల్లో కొద్దిగా ఇట్లా ఒక ఒక గర్వం అలవాటు నా ఇంగ్లీష్ గర్వం కనబడ్డది కళ్ళల్లో. సరే అదే ఇంతకుముందే మన రాజన్న చెప్పిండు అదే ముచ్చట్న నేను కొద్దిగా చెప్తాను. ఏంటంటే సరే ఇప్పుడు మనము ఇక్కడ తెలంగాణ మీటింగ్ తెలంగాణ సమావేశం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో 40 ఏళ్ళ తర్వాత మేబీ మన ఎవరన్నా అడిగితే నువ్వేం చేసినావు తెలంగాణ కోసం అంటే నేను మౌనంగా ఉండకుండా ఏదో ఒకటి చెప్పాలా. దానికోసం నేను తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఇన్ డెన్మార్క్ దీని తరఫున నేను ఏదో చేద్దామని అనుకుంటాను. దీన్ని నేను అయిపోయగొట్టే ముందు ఒక మాట ఏంటంటే ఈ తెలంగాణ పోరు అనే మహాసముద్రంలో నేను ఒక చిన్న బొట్టును అయిదాం అనుకుంటున్నా. Now I say in English only. I want to become a small drop in the ocean of Telangana fighting movement. Jai Telangana. Next ఎవరు వస్తారు? చెన్నారెడ్డి ఆల్రెడీ తెలుగు ఉంచుకోనా? చెప్పి తర్వాత అన్న 1 మినిట్ సందేశం ఇచ్చాక పార్టిసిపేట్ చేస్తారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ మన ఈ దసరా ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ నా తరపున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఏ విధంగా అయితే మనం ఇక్కడ ఈ ఫోరంని స్టార్ట్ చేసినామో దాన్ని నేను నా టాపిక్ తీసుకుంటున్నా. ఒకరోజు మన చంద్రశేఖర్ భాయ్, రాజ్ కుమార్ అన్న, ప్రవీణ్ భాయ్, చంద్రశేఖర్ అన్న, సో అందరూ ఒకరోజు ఫోన్ చేసి, అయితే నాకు తెలుగులో అర్థం లేదు, ఫోన్ అంటే ఇంగ్లీష్లో కనిపెట్టింది కాబట్టి తెలుగులో మీరు చెప్పాలి. కానీ దూరభాషా పరికరం అయితే ఈ ఉవ్వెత్తున సాగుతున్న ఈ తెలంగాణ ఉద్యమంకి మనం కూడా ఈ డెన్మార్క్ నుంచి ఒక చిన్న ఆదర్శంగా నిలవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ఒక దిక్సూచిగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సంస్థని ప్రారంభించారు. వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి దీన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. నాకు అది తెలుసు. అంటే మన టైం మనం వెచ్చించుకోవడానికి కొద్దిగా కష్టపడుతుంటాం.
కానీ మన గురించి వీళ్ళందరూ ఇది చేస్తున్నారు అంటే ఎప్పుడైనా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి మీటింగ్స్ ఉంటే మనం అందరం తొందరగా స్పందించి ఈ ఇంకా సమావేశానికి మీరు హాజరవుతారని హాజరు కావాలని ఆశిస్తూ మీలో ఒకరిని. జై తెలంగాణ. జై జై. మరి తర్వాత శైలేందర్ గారు. పండగకి దసరా బతుకమ్మ పండగకి ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, మన తెలంగాణ కోసం వచ్చిన అందరికీ, తెలంగాణ దసరా బతుకమ్మ పండుగకి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మన పెద్దవాళ్ళందరూ చెప్పేసారు తెలంగాణ గురించి, మనకి మళ్ళీ మనకు ఆయుధాలు కూడా ఇచ్చారు తెలంగాణలో ఎట్లయితుంది, ఓకే ఎలా జరుగుతుంది తెలంగాణ గురించి. కాబట్టి నేను చెప్పడానికి ఏం లేదు, అందరికీ తెలిసిందే ఇక, ఎందుకంటే చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నారు 60 ఏళ్ళు. ఓకే ఓకే తెలంగాణ గురించి అందరూ కొట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు నువ్వు అలా చెప్పినందుకు. అందరు ఆకలితో కూడా ఉన్నట్టున్నారు కాబట్టి మీ సమయాన్ని చాలాసేపు నేను వృధా చేయను. మన వాళ్ళు అందరూ మంచి వంటలు కూడా చేసిర్రు, పండుగ ఇక్కడ వేసుకుందాం. ఇక ఉంటా మరి. నా పేరు మనోజ్. అందరికీ ముందుగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. నేను చాలా నాళ్ళు అయింది అసలు బతుకమ్మ చూడక. మా అక్కలు పిల్లలు వచ్చారు కదా, వీళ్ళందరూ చూసి ఒకసారి చూద్దాం అనుకున్నా. కానీ జరిగిన తప్పేది ఏంటంటే మేము కొద్దిగా ఆలస్యంగా వచ్చినాం. అందరికి ఒకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మున్పటి నాడు ఒకసారి కలిసినాం మనం అక్కడ పార్కులో, అక్కడికంటే ఎక్కువ సంతోషం ఉన్నది. ఉద్యానవనంలో కలిసినాం. నేను చెప్పిన మాట ఇంటర్లో నేను మాట్లాడే తప్పులు మీరు దొరకబడతారో తెలిసేది. మంచిది. అయితే మనం ఇక్కడ కలిసినాం కదా, ఎందుకు కలిసినాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే, మనం ఇక్కడికి వచ్చినాం, దసరా చేసుకుంటాను, బతుకమ్మ బాగానే ఉంది. అదే కాకుండా మన తెలంగాణ కోసం మనం ఏం చేస్తున్నాం, మన ఆశయం ఏంది అనేది కూడా మన ఉద్దేశపూర్వకంగా ఇక్కడ అందరం కలుసుకొని ముందుకు పోదాం. ఇంకోటి ఏంటంటే, ఓకే డిసెంబర్ వచ్చింది అన్నారు, ఏదో తర్వాత ఫలితం కూడా ఏదో వస్తుందని చెప్తున్నారు. ఏదో వస్తుంది, ఒకవేళ ఏ విధంగా వస్తే మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ముందుకు పోవాలి. మనకు ఆంగ్లంలో వస్తుంది, అందుకే అటు ఇటు మాట్లాడతానా. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జయచంద్ర. దసరా శుభాకాంక్షలు. అన్న నీ టైం స్టార్ట్ అయింది. తెలుగులో తెలుగులో మాట్లాడుతున్నా. నా పేరు అందరు తెలియకపోవచ్చు, నా పేరు జయచందరు. ఇంగ్లీష్ ఎక్కడ? సరే, అందరికీ మొట్టమొదట అందరికి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా అందరూ కుటుంబంతో, ఫ్యామిలీ అంటే కుటుంబం, అందరితో వచ్చినందుకు శుభాకాంక్షలు వాళ్ళకి. ఎందుకంటే అసలు మనాలు బయట కంటే ఇక్కడ అచ్చుడు గొప్ప కదా. ఎందుకంటే ఎవరి మీదులా వాళ్ళు ఉంటారు అందరు. ఈ ఫస్ట్ మేము అంటే మొదట మా రూమ్లో అనుకున్నారు ఇట్లా ఎన్ఆర్ అసోసియేషన్ మొదటనే కదా. సరే 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 ఏదో విధంగా మొత్తానికైతే డెన్మార్క్ అసోసియేషన్ అనేది స్థాపించబడ్డది. ఇది
ఇది ఒకరోజు 2 రోజుల్లో ముచ్చట కాకుండా ఎల్లకాలం ఇట్లనే ఇక్కడ వస్తూ ఉంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళు దీన్ని కొనసాగించాలని నేను అనుకుంటున్నా. సరే, ఇంకా దీనికోసం వెబ్సైట్ కూడా అది ఇది క్రియేట్ చేయడానికి మన వాళ్ళు ఇట్లా చంద్రబాబు ఇట్లా మురళి ఇట్లా దానికోసం ట్రై చేస్తున్నారు. సరే ప్రయత్నం చేస్తున్నారు. వెబ్సైట్ తెలియదు కాదు. సరే వెబ్సైట్ ఏమంటారు మరి? గేమ్ అండి, మీకు చెప్పకూడదు. ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయదు. సరే, కంప్యూటర్ల పత్తా. సరే, అందరికీ ధన్యవాదాలు ముగించుకుంటున్నాను. ఇక చివరాఖరిగా మహేందర్. నీ టైం స్టార్టింగ్. నీ టైం స్టార్ట్. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. హిందీలో మాట్లాడు. ఓకే, ఇంతకుముందు సెప్టెంబర్ 15 నాడు మీటింగ్ అనుకున్నాం, సమావేశం అనుకున్నాం, కానీ ఇంతవరకు జరగలేదు అది. మరి సరే, ఇవ్వరండి నెల ఇక నేను ఒకటి చెప్పాలనుకున్నాను. సరే, తెలంగాణ విమోచన దినోత్సవం మనం చేసుకోవాలి. ఇవాళకి నెల అయింది ఇప్పటికే. ఇంతకుముందే అనుకున్నాం, దానికి మనీ కూడా వసూలు చేసుకున్నాం మనం. అరే పైసలు ఏదోటి బీకి కానీ ఇవ్వాలనా? మళ్ళీ రోజు పెట్టుకోవాలి కదా, మళ్ళీ రోజు కలుద్దాం అందరం. అదే పటాకులు వెళ్దాం. ఆవిరి నేను పేరు చెప్పాలనుకున్నా. అయితే అక్కడ మన తెలంగాణ గురించి చాలా మంది చనిపోయారు. అయితే వాళ్ళ కుటుంబాలకు ఏదో 2-3 కుటుంబాల కన్నా మనం సాయం చేయాలని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నా అట్లా. అయితే ఇక సిగ్గేమిందని సిగ్గు మాట్లాడలేదు, సిగ్గులేదు అనలేదు. అయితే మనం మరోసారి మీటింగ్ పెట్టుకొని సెప్టెంబర్ 17 గురించి ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి కదా, తెలంగాణ విమోచన దినోత్సవం గురించి. అది జరగలేదు ఇంతవరకు. అమరవీరుల కుటుంబాలకు సాయం చేద్దామని నేను అనుకుంటున్నాను. మరి జై తెలంగాణ. Thank you, Mahendra. Thank you very much.